గిరికబట్టి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఆ యొక్క గిరికబట్టి పోటీల్లో గ్రామస్తులు ఎవరైనా మీరు పేర్లు నమోదు చేయించుకొని డ్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం శ్రీ శ్రీ బజరంగి బుల్స్ పెద్దహరవరం వారి నేతృత్వంలో శ్రీ రామదేవర శ్రీ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం 17వ రథోత్సవ సందర్భంగా ఈ యొక్క గిరిక పోటీలో గ్రామ స్థాయి అయితే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ఇక్కడ వచ్చేసినటువంటి కమిటీ సభ్యులు సంవత్సరం కూడా రైతు సంబరాలంటే తమ వంతు ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ యొక్క గ్రామం పేరు 4 గ్రామాల విధంగా ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు వారు కూడా తలాకొక మాట మన రైతు సోదరుల గురించి అయితేనేమి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అయితే 2 మాటలు మాట్లాడతారు. ఇంకా ఆలస్యనందుకు రాబోయే రోజుల్లో రైతు సంబరాలు ఏ విధంగా ఉంటాయి, రైతు అంటే ఎలా, రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు ఇంకా ఏ విధంగా ఉండాలని పెద్దల సమక్షంలో తెలుసుకుందాం. ఆలస్యనందుకు వీడియోలోకి వెళ్దాం. ఎవరు ఆంజనేయ స్వామి కాశీ స్వామి 17వ రథోత్సవ సందర్భంగా 3వ సంవత్సరం ఈ గిరిక లాగుడు పోటీలు అనేటువంటివి చాలా ఉత్సాహంగా మంచి ప్రోత్సాహకర వాతావరణంలో జరుపుతున్నందుకు ముఖ్యంగా నిర్వాహకులకు మొదటి శిరస్సు ఉంచి నేను నమస్కారాలు చేస్తున్నా. ఒక రకంగా చెప్పంటే క్షమించాలని ఈ సంవత్సరం మేము పాంప్లెట్ వేయమంటే కూడా మేము సొంతంగా చేస్తాం సార్ అని అన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్న దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా వాళ్ళు చేస్తున్న పని చాలా గొప్పదని చెప్పేసి నేను భావిస్తూ, ముఖ్యంగా వీళ్ళు దీంట్లో ఒక పెట్టినారు సార్, దీంట్లో చూశాను, అది నేను చెప్పదలుచుకున్నా. రైతులుగా ఇప్పుడు పడిన బాధ, ముఖ్యంగా తాజా వార్త మాకు పోయిన వారం మాకు ఎంత అయిందంటే, మిరప పండిన రైతులు బ్యాడ్గికి పోయి చాలా నిరాశాపరులైపోయి అక్కడ కంప్లీట్గా ఉద్వేగంతో అక్కడ రాళ్ళు రువ్వి కాల్చడం జరిగింది. మరుసటి రోజు పోలీసులు బిఎస్ఎఫ్ తిరిగితే రైతులు దెబ్బ పోలీసులు పరిగెత్తుండరు. అది చూడండి, కావాలి రైతులు దెబ్బ పోలీసులు అంటే అటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ మన వాళ్ళు ఒక చిన్న స్లోగన్ దాంట్లో రాసినారు మా బజరంగి బుల్స్ వాళ్ళు, అదే నేను చెప్పదలుచుకున్నా. అర్ధరాత్రి పూట ఒక ఆడామె బాగా స్వేచ్ఛగా తిరగలిగితే స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అప్పుడు గతంలో పెద్దలు చెప్పినారు. కానీ వీళ్ళు చెప్పేదేమంటే బజరంగి బుల్స్ వాళ్ళు, రైతు అనేటువంటి వాడు తన పంట పండితే తన పంటకు తనే రేటు నిర్ణయించి ఎప్పుడైతే అమ్ముకుంటాడే అప్పుడే నిజంగా స్వతంత్రం వచ్చిందని చెప్పినందుకు నేను బజరంగ బుల్స్కు నేను నిజంగా బజరంగ బుల్స్ ఆ రైతు యొక్క ఇది తేవడం జరిగేమో కాదు, వాస్తవం జరిగింది కూడా. ఇప్పుడు అంటే ఇదే ముఖం నేను 2 మాటలు చెప్పాల్సి రైతులకు, మనము రైతులు ఐక్యతగా ఉండాలా, ఉండడం లేదు. మనము నా బాధ అంతా అదే. కాబట్టి మనం చిన్నగా ఉన్నాం కానీ పెద్దగా కావడం లేదు. మనము అసలు ఇక్కడ సరుకు అమ్మకుండా నిలబెడితే వాడే మన దగ్గర రావాలా, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎందుకో కానీ మనము వాళ్ళకి అమ్ముడు పోయే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా ఈ రైతులంతా ఐక్యం చేసే రైతు సంబరాల కార్యక్రమం చాలా బాగుంది. ఒకటైతే నేను కోరుతున్నా, ఎద్దుల్ని విపరీతంగా మాత్రం మీరు బాధ పెట్టద్దని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఎండలో ఉంటుంది, దానికి ఏముంది, పరిగెత్తుంది, దాని శక్తిని ఇవ్వండి. ఊకే మనము ఎక్కువ శ్రమ పెట్టకూడదని చెప్పేసి మనకు ఈ ఎద్దులే మన గుర్తు, నంది అనేటువంటి గుర్తు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం టైం లోపల కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా స్టార్ట్ చేసాం. రావుకాలం వస్తుందని 9కి స్టార్ట్ చేసాం సార్, లేకుంటే లేట్ అయ్యేది. నెక్స్ట్ ఇయర్ కొంచెం తొందరగా స్టార్ట్ చేయని చెప్పేసి నేను కోరుకుంటూ, జై బసవ, జై బసవ, జై బసవ. థ్యాంక్ యూ. వచ్చినాడా బసవరాజు గారు 30,000 ప్రకటించిన అంటే చిన్న విషయం కాదు సార్. నేను 30,000 రూపాయలు నాటకానికి ఇచ్చే 10 సార్లు తిరుగుతున్నా. అంటే ఎవరు గారు ఈ అంతరాలు లేదు, ఈ బహుమానము ఇది ఇంకా అందరూ చెప్పడం గట్టి కొట్టాలా. పెద్ద ఎద్దులోళ్ళు మన గ్రామం. తర్వాత 2వ బహుమతి చివిలి హనుమంతప్ప మరియు మా చివిలి మరిస్వామి మరియు గొల్ల చిన్న గర్జప్ప ఇద్దరు కలిసి 20,000 రెండో ప్రైజ్ పెట్టినారు. వాళ్ళకు కూడా గట్టిగా చెప్పలు కొడదాం. 3వ బహుమతి ముడగొల్లి సోమగారు 15,000 పెద్ద నిర్వాణం, ఆయనకు కూడా గట్టిగా చెప్పలు కొడదాం.
అదేవిధంగా జంతికల వెంకటేష్ ఈయన సేవ చాలా అమోఘము. ఈయన పెట్టేటువంటి భోజనం వస్తేటువంటిది ఎవరు పెట్టరు. అన్నదాత సుఖీబాబు అని చెప్పేసి ఆయనకు మనము ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఉత్సాహంతో మధురే గర్జన కుమారుడు పొంపడం నిర్వహణకు గాను 5,000 ఇచ్చినారు. ఇది కాక అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉప్పర్ బాలప్ప ఆయన మిత్రులు కలిసి ఈ రోజు 50 లీటర్లు పెరుగు తెచ్చి ఈ రోజు మజ్జిగ ఇవ్వడం జరిగింది. మంచి మండు టెండలో వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా 100, 200, 500 ఇచ్చిన అందరికి కూడా ఈ బజరంగ్ బుల్స్ ధన్యవాదాలు చెప్తుంది. వాళ్ళ తరఫున నేను ఈ అవకాశం తీసుకోవడం థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జర్ ఛానల్. ఈ రోజు అయితే మనం పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఎక్కడ కూడా చేపట్టిన విధంగా 30,000 బహుమతితో గ్రామ స్థాయి గిరిక పోటీలు నిర్వహించడం జరిగింది పెద్ద హారవెన్ గ్రామంలో. ఆ యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికెళ్ళ గిరిక పోటీలు రైతు సంబరాలు జరిగితే వచ్చేటువంటి ఏకైక వ్యక్తి మధురి శేఖర్ గారు. ఈ రోజున ఈ కమిటీ వాళ్ళని ఉద్దేశించి ఈ గ్రామ రైతుల్ని ఏ విధంగా ఆయనకు సపోర్ట్ చేసినారు, ఆయన ఆలోచన ఏంటి, వీళ్ళు ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. అందరికి నమస్కారము. అందరికి నమస్కారము. అందరు కలిసి బాగా జరిపిండని కోరుకుంటున్నాము. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది 3వ సంవత్సరం. మీరు ఎక్కడైనా జరిగితే ఎక్కడ పోతారని చూడండి. నీకు చూసే నీకు తెలిసే కదా, నీకు అడుగుతాం మామ. హలో హలో చెన్నకేశ్వర గారు మజ్జిగ మైకి మాత్రం కాపాలి మీరు ఫస్ట్. ಪೂಜೆ ಕಾರಿಂದ ಪೂರ್ವ ಪ್ರಾಜೆಕ್ಟ್ಗಳ ಬಂದಿದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ಜೋಡಿಂದ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬರಬೇಕು. ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జర్ ఛానల్. గత సంవత్సరం జరిపిన విధంగా 1 కాదు 2 కాదు ఏకతీటిగా 3 సంవత్సరాల పొడవునా ఈ యొక్క రైతు సంబరాలను జరుపుకున్నటువంటి ఏకైక గ్రామం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహారవెన్ గ్రామంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం రైతు సంబరాలు విజయవంతంగా పూర్తయింది. వీడియోలోకి వెళ్ళినట్టే మా గురువులు అయినటువంటి శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమంతో మొదలు పెడతారు. నా పేరు శ్రీనివాస్ గారు. నేను యాంకర్గా పనిచేస్తున్నాను ఇక్కడ 3 సంవత్సరాల నుండి కూడా. ఈ యొక్క శ్రీరామ దేవర మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి 17వ రథోత్సవ శుభ సందర్భంగా ఈ యొక్క పెద్ద హరివానం గ్రామంలో గ్రామ రైతు సంబరాలు నిర్వహించుకుంటున్నాం గత 3 సంవత్సరాల నుండి కూడా. గత 3 సంవత్సరం అంటే మొదటి సంవత్సరం కొంచెం ఇబ్బందిగా కలిగింది. 2 సంవత్సరాలు చాలా నీట్గా మన ఆలయ ధర్మకర్త అయినటువంటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చాలా నీట్గా ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి మొదటి బహుమతిగా
30,000 రూపాయలు, రెండవ బహుమతిగా 20,000 రూపాయలు, మూడవ బహుమతిగా 15,000 రూపాయలుగా ప్రకటించారు. అయితేనేమి వయసు మీద పడినా కూడా ఈ యొక్క ఆలయ ధర్మకర్తగా ఉండి ఆ యొక్క ఎడ్ల పందాలు నిర్వహించడానికి అక్కడికి వచ్చి క్రమశిక్షణతో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆలయ ధర్మకర్త ఆదినారాయణ గారికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. వారి మాటల్లోనే ఈ యొక్క రైతు సంబరాల గురించి 2 మాటలు వారిని కూడా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈ దేవాలయంలో 17వ రథోత్సవంతో ఆ దేవాలయ సన్నిధానంలో ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా అందరికి కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి రైతులకు వచ్చే సంవత్సరం మంచి పంటలు పండాలా, బాగుండాలా అని చెప్పేసి కాంక్షిస్తూ రథోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను చెప్పేది ఒకటే, మా గ్రామంలో చాలా ఉత్సాహంగా, ఆ ఉత్సాహానికి మాకే చాలా ఆశ్చర్యమైతే ఉంది. ఈ సంవత్సరం అయితే నేను వాళ్ళు అడిగినప్పుడు మేము చేయము, దేవస్థానము బాధ్యత తీసుకోవద్దంటే కూడా ఆ యువకులు ముఖ్యంగా అంటే ఒకరిద్దరు పేరు తెలుసు నాకు, పక్కన ఉన్నటువంటి మన ఈ శేఖప్ప కానీ, అదేవిధంగా తను వాలంటీర్ భాస్కర్, ఇంకా తను కొంతమంది యువకులంతా కలిసి మేము బాధ్యత తీసుకుంటాం, మీరు కొంచెం మాకు తోడు ఉండమంటే వాళ్ళు కొంచెం తోడు ఉంటే మొత్తం ఉండాలని చెప్పేసి వాళ్ళ పరిశీలించిన తర్వాత శివ తర్వాత శ్రీనివాస్ చెప్పినట్లు ప్రతిదీ కూడా మన నిబంధనల మేరకే నడిపినాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు చిన్న మాట వచ్చింది, వేరే ఊరు నడుపుతామని చెప్పేసి అది ఆపినాము. తర్వాత దేవుని చీటిలో ఇంకో ఎవరో వస్తారన్నాడు త్రిశూలప్ప అని చెప్పేసి, ఈ 2 ఆపడం ద్వారా చాలా చక్కగా జరిగింది అనేటువంటిది అందరూ అంటున్నారు. వచ్చే సంవత్సరం జరిపేది ఉంటే నేను కోరేది పొద్దున 8కే స్టార్ట్ చేయండి, 10-10:30 అయిపోతే బాగుంటుంది. ఎద్దులంతా కూడా 7:30కు అక్కడ ఫీల్డ్లో ఉండాలా, అది కండిషన్ పెట్టేయాలా. అది వచ్చిన తర్వాతే మనం చీటీ ఎత్తాలా, బాగుంటుంది. కాబట్టి ఈ సంబరాలు 3 సంవత్సరాలు 3 అనుభవాలు బాగానే, వచ్చే సంవత్సరం బాగా చేసుకొని మళ్ళా దీన్ని మంచిగా తీసుకుపోవడం కోరుకుంటూ, అదేవిధంగా నేను ఇంకొకసారి చెప్తున్నా, ఈసారి వాళ్ళు పెట్టిన నినాదం చాలా బాగుంది. దేశానికి స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే రైతు పండించిన పంటకు తనే ధర నిర్ణయించి అమ్ముకున్న రోజే దేశానికి స్వాతంత్రం అనేటువంటిది వాళ్ళు పెట్టినారు ఆ ఫ్లెక్సీలో. అది చాలా చక్కగా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా బజరంగ్ బుల్స్ వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇది శ్రీ రామదేవరు కాశీ విశ్వనాథ స్వామి ఆంజనేయ స్వామి 17వ రథోత్సవం. ఇది 3వ సంవత్సరం నడిపిస్తున్నారు. ఇది చాలా చక్కగా చేసినారని విన్నాను. ఈ సంవత్సరము నేను అక్కడ లేను, వచ్చే సంవత్సరం ఉంటే నేనే అక్కడ ఉందామని అనుకుంటున్నాను. అలాగే రైతు సమస్యల గురించి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. 2 సంవత్సరాలు ఇంట్రెస్టింగ్గా 2 సంవత్సరాలు అయింది. నేనే ఒక 7 ఎకరాలు గుత్త తీసుకొని చేస్తున్నాను. అదే ఉత్సాహంతో ఇంకా చేయాలని నాకు కోరిక ఉంది. అట్లే రైతులు ఈ రైతులనే ఈ పోరాటం, ఈ రైతులు ఉండే కష్టాలు ఆర్ రైట్స్ మీద ఒక ఏమంటారు, ఈ దేశంలోనే ఒక రకమైన ఇది రావాలి, ఏమంటారు, చైతన్యం రావాలి. థ్యాంక్ యూ సార్. చైతన్యం రావాలి. దానికోసం మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్తున్నాం.